హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లూనాటిక్స్. డెడ్ పూల్ అండ్ వల్వరిన్ ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసాం. ఒకవేళ అది మిస్ అయినట్టయితే డూ చెక్ ఇట్ అవుట్. ఈ వీడియో దానికి కంటిన్యూషన్. ఆ వీడియోలో చెప్పలేని కొన్ని మిస్ డీటెయిల్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్. మీరు ఇప్పుడే మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మన ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఒక లుక్ వేసుకోండి. మా ఫ్యూచర్ వీడియో అప్డేట్స్ మీకు తెలుస్తాయి. ఆల్ రైట్, లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఓపెనింగ్ షాట్లో వేడ్ విల్సన్ బర్త్డే పార్టీ జరుగుతున్నప్పుడు పీటర్తో పాటు షాటర్ స్టార్ని కూడా చూపించారు. అంటే సెకండ్ ఇన్స్టాల్మెంట్లో డెడ్ పూల్ టైం ట్రావెల్ చేసి కేవలం పీటర్ని మాత్రమే కాదు, ఎక్స్పోర్ట్స్లో అందరినీ సేవ్ చేసి ఉండొచ్చు. సో ఆ విధంగా చూసుకుంటే బ్రాడ్ పిట్ యాక్ట్ చేసిన వానిషర్ క్యారెక్టర్ బ్రతికే ఉండాలి. అండ్ 1 or 2 చేంజెస్ కాదు, టైం ట్రావెల్ చేసి చాలా విషయాల్ని డెడ్ పూల్ మార్చాడు. కాబట్టి టీవీఏ వేడ్ విల్సన్ని సీరియస్ థ్రెట్గా కన్సిడర్ చేసి అరెస్ట్ చేసి ఉండొచ్చు. అండ్ లేటర్ ఆన్ మనోడితో పారాడాక్స్ అనే క్యారెక్టర్ ఏదో అగ్రిమెంట్ చేసుకుని ఉండాలి. పాయింట్ నెంబర్ 2, ఒక పర్టికులర్ షాట్లో వేడ్ బ్లూ కలర్ యూనిఫామ్లో ఎదురుగా క్లాసెట్లో తన డెడ్ పూల్ కాస్ట్యూమ్ని చూస్తూ ఉంటాడు. అండ్ తన యూనిఫామ్ మీద ట్యాగ్ కూడా ఉంటుంది, వేడ్ సేల్స్ కన్సల్టెంట్ అని. ట్రైలర్లో ఒక డైలాగ్ చెప్తాడుగా, ఇట్స్ బిన్ అ ఛాలెంజింగ్ ఫ్యూ ఇయర్స్ అని. సో డెడ్ పూల్ 2 ఈవెంట్స్ తర్వాత కిల్లింగ్ మర్సనరీ లైఫ్ నుండి బ్రేక్ తీసుకుని ఒక నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉండొచ్చు వేడ్. బట్ తన ఫేస్ ఇదివరకు లాగా లేదు కాబట్టి నార్మల్ లైఫ్లోకి మళ్ళీ రావడం అండ్ అడ్జస్ట్ అవడం ఛాలెంజింగ్గానే ఉంటుంది. పాయింట్ నెంబర్ 3, స్నోయి ఫారెస్ట్ సీన్లో రిపీటెడ్గా ట్రైలర్లో కొన్ని షాట్స్ ఉన్నాయి. డెడ్ పూల్ ఇక్కడ టీవీ ఏజెంట్స్ని ఫైట్ చేస్తూ ఉన్నాడు. అయితే చాలామంది స్పెక్యులేట్ చేసేది ఏంటంటే, ఏజ్ ఆఫ్ అల్ట్రాన్లో అవెంజర్స్ అందరూ కలిసి ఒక హైడ్రా బేస్ని అటాక్ చేస్తారు కదా, ఇది సేమ్ ఆ ప్లేస్ అయి ఉండొచ్చు. టీవీఏ వాళ్ళు ఆ పర్టికులర్ టైం ఆ పర్టికులర్ ప్లేస్కి డెడ్ పూల్కి ఏమైనా టాస్క్ పంపించి ఉండాలి. అండ్ పాయింట్ టు బి నోటెడ్, ఇక్కడే మనకి ఎంసీయూలో ఫస్ట్ టైం మ్యూటెంట్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు, క్విక్ సిల్వర్ అండ్ వాండా మ్యాక్సిమఫ్. ఇంకో థీరీ కూడా ఉంది. పక్కన తిరగబడిన ట్రక్ని చూస్తూ ఉంటే లోగన్ క్లైమాక్స్ సీన్ గుర్తొచ్చింది. అక్కడ కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఫారెస్ట్, బట్ అప్పుడు మంచు ఉండదు అంతే. బట్ డెడ్ పూల్ అండ్ వల్వరిన్ అనౌన్స్మెంట్ వీడియోలోనే చెప్పేశారుగా, లోగన్ స్టోరీ లైన్ని టచ్ చేయము అని. చూడాలి మరి ఈ బ్యాక్గ్రౌండ్ దేనికి రిలేట్ అవుద్దో. ఇక పాయింట్ నెంబర్ 4, నెక్స్ట్ ఒక బాల్డ్ క్యారెక్టర్ని బ్యాక్ నుండి చూపించారు. యాక్ట్రెస్ ఎమ్మా కాలిన్ పాసిబుల్లీ ఈమె కసాండ్రా నోవా క్యారెక్టర్ని ప్లే చేస్తూ ఉండొచ్చు. అండ్ తనే ఈ మూవీకి మెయిన్ విలన్. చార్ల్స్ జేవియర్ ఈవిల్ ట్విన్ సిస్టర్ అన్నమాట ఈవిడ. చార్ల్స్ అండ్ తన ట్విన్ సిస్టర్ మదర్ వూమ్లో ఉన్నప్పుడే చార్ల్స్ని ఈమె అంబ్లికల్ కార్డ్ ద్వారా చంపాలని చూస్తుంది. అండ్ చార్ల్స్కి కూడా వూమ్లో ఉన్నప్పుడే తెలిసిపోద్ది తన ట్విన్ సిస్టర్ ఈవిల్గా మారి వరల్డ్ని డిస్ట్రాయ్ చేస్తుంది అని. అందుకే తన సైకిక్ పవర్స్ని యూజ్ చేసి వూమ్లోనే కసాండ్రాని చంపేస్తాడు. డాక్టర్స్ అందరూ మదర్కి మిస్క్యారేజ్ అయిందనుకుని చార్ల్స్ని సేవ్ చేసి చనిపోయిన కసాండ్రా బేబీని డ్రైనేజ్లో పడేస్తారు. బట్ ఈమెకు కూడా చార్ల్స్కున్న పవర్స్ లాంటివి ఉండటంతో సర్వైవ్ అయిపోద్ది. పాయింట్ నెంబర్ 5, ఒక కెజినో ఆర్ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ లాంటి ప్లేస్లో బ్యాక్ నుండి వల్వరిన్ చూపించారు కదా. యాక్చువల్లీ కామిక్స్లో బ్యానర్ అండ్ వల్వరిన్ కలిసి ఒక స్పై మిషన్ మీద మ్యాడ్రిపూర్ వెళ్తారు, ద సిటీ ఆఫ్ క్రిమినల్స్. ఆల్రెడీ మనం ఈ సిటీని ఫాల్కన్ అండ్ ద వింటర్ సోల్జర్లో చూసాం. అక్కడ డిస్గైజ్ అవ్వడానికి వల్వరిన్ ఒక కన్నుకి ఐ ప్యాచ్ వేసుకుని వైట్ సూట్లో ఉంటాడు. దానికి రిఫరెన్స్ అన్నమాట ఇది. అండ్ ట్రైలర్లో ఈ సీన్లో అంత మస్క్యులర్గా లేడు కాబట్టి పాసిబుల్లీ హ్యూ జాక్మ్యాన్ కాకుండా వేరే యాక్టర్ ఎవరైనా వల్వరిన్ వేరియంట్గా ప్యాచ్ రోల్ని ప్లే చేస్తూ ఉండొచ్చు. పాయింట్ నెంబర్ 6, హైడ్రా గురించి ఇంకో హిడెన్ డీటెయిల్ ఉంది ట్రైలర్లో. ఎలియట్ టీవీ ఏజెంట్స్ని తినేసే సీన్లో డెడ్ పూల్ టీవీ ఏజెంట్స్తోనే కాదు, కొంతమంది మాస్క్డ్ మెన్తో కూడా ఫైట్ చేస్తూ ఉంటాడు. పక్కన 90s స్టైల్లో వరల్డ్ వార్లో యూజ్ చేసిన మోటార్ సైకిల్స్ని చూడొచ్చు. సేమ్ ఇలాంటిదే కెప్టెన్ అమెరికా ది ఫస్ట్ అవెంజర్ మూవీలో స్టీవ్ రాజర్స్ వాడటం చూసాం. ఇది వాయిడ్ కాబట్టి వన్ ఆఫ్ ద రిఫరెన్స్గా ఇది చూపించి ఉండాలి. హైడ్రాకి రిలేటెడ్ సీన్స్ ఇన్ని కనిపించాయంటే మూవీలో వాళ్ళ రోల్ కూడా పెద్దదే ఉండాలి. వాయిడ్లోనే ఇంకా చిన్న చిన్న డీటెయిల్స్ ఉన్నాయి. లైక్ ట్రైలర్ లాస్ట్లో దూరంగా రూయిన్స్లో షీల్డ్ హెలికారియర్ని, శాన్ ఫ్రాన్సిస్కో గోల్డెన్ బ్రిడ్జ్ని, చిటారి ఆర్మీలో లివియాథన్ని చూడొచ్చు. పాయింట్ నెంబర్ 7, డెడ్ పూల్ ట్రైలర్లోనే మార్వెల్ స్టూడియోస్ నుండి రాబోయే ఒక బిగ్ ఈవెంట్ని ఫోర్ షాడో చేశారు, అదే సీక్రెట్ వార్స్. క్లైమాక్స్లో డెడ్ పూల్ పక్కన పడున్న ఈ కామిక్ బుక్ని ఫన్నీ ఈస్టర్ ఎగ్లా కాకుండా ఒక డీప్ మీనింగ్ ఉండాలనే పెట్టుండాలి. ఫస్ట్ థింగ్, సీక్రెట్ వార్ స్టోరీ లైన్లో మెయిన్ విలన్ డాక్టర్ డూమ్ కాబట్టి అతని అరైవల్కి రిఫరెన్స్ ఇస్తున్నట్టు. అండ్ ఇంకొకటి, డెడ్ పూల్ అండ్ వల్వరిన్ మళ్ళీ ఈ మూవీ తర్వాత మళ్ళీ మనకి సీక్రెట్ వార్స్లో కనిపిస్తారని హింట్ ఇస్తూ ఉండొచ్చు. సో యా, ప్రెటీ మచ్ కవర్ చేసేసామని అనుకుంటున్నాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @మూవీ లూనాటిక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, మీ మూవీ లూనాటిక్స్.